వస్తున్న వార్తల ప్రకారం రఘురామ కొంచెం చంద్రబాబు నాయుడుతో కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో తాను ఒకడు, అంటే రఘురామ కూడా ఒకడు కాబట్టి గెలిచిన తర్వాత ఒక మంచి పదవి ఇచ్చి ఒక మంచి పొజిషన్లో ఉంచుతారు అని అందరూ అనుకున్నారు. రఘురామ కూడా అంతే అనుకుంటూ చాలామంది కూడా టీడీపీ అభిమానులు, రఘురామకృష్ణ అభిమానులు కూడా చాలామంది ఏమనుకున్నారంటే రఘురామకు ఒక మంచి పదవి ఇస్తాడు చంద్రబాబు నాయుడు అని అందరూ అనుకున్నారు. అందులో భాగంగా ఆయనకి స్పీకర్ పదవి ఇవ్వాలని అందరూ అనుకున్నారు. స్పీకర్ పదవి కాకపోయినా తర్వాత మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ 2 పదవుల్లో కూడా రఘురామకి మొండి చెయ్యి ఎదిరింది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబుకి నేను అంటే ఇష్టం లేదు, అందుకోసం ఏం పదవి ఇవ్వలేదు అని ఒక రకంగా ఏంది అంటే చంద్రబాబు నాయుడు మీద కొంచెం అసంతృప్తి ధోరణిలో మాట్లాడటం జరిగింది. అంటే నేను చాలా పని చేసినా కానీ ఆయన నాకేం పదవి ఇవ్వలేదు అన్నట్లు ఒక రకంగా అసంతృప్తి ధోరణిలో మొదలైనట్టే తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది ఏమంటారంటే రఘురామకి మరియు చంద్రబాబు నాయుడుకి ఏదో మొదలైంది, అంటే చిన్న అసంతృప్తి మొదలైంది, రఘురామనే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు పక్కన పెడుతున్నాడు అన్న వార్తలకైతే కొంచెం బలమైతే పడుతుంది. ముఖ్యంగా ఉండి టికెట్ ఇవ్వడం కూడా చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదంట. రఘురామకృష్ణరాజుకి ఉండి టికెట్ ఇవ్వడం కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. కాకపోతే కొందరు టీడీపీ సీనియర్ నాయకులు ఉన్నారు కదా, రఘురామకి టికెట్ ఇవ్వకపోతే మంచిగా ఉండదు, ఆయన చాలా పోరాడండి జగన్ మీద, ఆయన టికెట్ ఇవ్వాలని చెప్పేసి అందరూ ఒత్తిడి చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మొదటి నుంచి రఘురామ పట్ల చంద్రబాబు నాయుడు కొంచెం రఘురామని పక్కన పెట్టాలని చూస్తుండు. కాకపోతే ఇప్పుడు అధికారం వచ్చింది కదా, ఇంకా రఘురామతో పెద్దగా అవసరం లేదు అని చెప్పేసి పక్కన పెట్టాలి అని భావిస్తున్నట్లయితే అర్థమవుతుంది. చూడాలి మరి దీని మీద భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.